ఆ నక్షత్రం దక్షిణం వైపు ఉంటుంది, అంటే ఇదే తూర్పు అనమాట. ఓకే, అయితే మనం ఈ మార్గంలోనే వెళ్ళాలి. నాన్నకెందుకు తగలడ్డా? నాకై నేను రాలేదు, నన్ను పంపించేశారు. నీ ఏదన్నా సాపి వెళ్ళిపో. అంతేనా? నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా బతకలేనా? నాకంటే చిన్నవాడిని నువ్వే ఒంటరిగా బతుకుతున్నావంటే నేను కూడా ఈ లోకంలో ఖచ్చితంగా బతకగలను. ఎవరిదయ్యా నాకు అక్కర్లేదు. ఎవరిని నమ్మి నేను పుట్టలేదురా, ఎవరిని నమ్మి నేను పుట్టాను. పోరా పో. తమ్ముడు, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకురా. ఒక నల్ల పిల్లి నన్ను తరుగుకుంటూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పెట్ షాప్ వచ్చేంత వరకు నాతో రావాలి. ఆ తర్వాత నా వెంట రాకూడదు. ఖచ్చితంగా రాను. నన్ను కొంచెం బయట తీసుకెళ్ళి వదిలేస్తావా? ఏమో అనుకున్నాను రా, నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివే. నేను చెప్పాను కదా, నేను స్పెషల్ ఏజెంట్, నన్ను స్పెషల్ గా ట్రైన్ చేశారని. సరే, అయితే నీ వెపన్స్ నీ ఎక్కడ? అవన్నీ ల్యాబ్ లో ఉన్నాయి. ఆహా, ల్యాబ్ లో ఇంకేమేమున్నాయి? నీ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉందా? వినేవాడి ఎర్రోడైతే ఎన్ని కాకమ్మ కథలైనా చెప్తూనే ఉంటావు. నాతో రావాలంటే నువ్వు నోరు మూసుకుని పడి ఉండాలి. అర్థం అయ్యిందా? నేను రాను. ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను. ఎవ్వరూ నన్ను ఇక్కడి నుంచి కదిలించలేరు. ప్రతివాడు అన్న హజారాలనుకున్నాయి. త్వరగా రా. దీనికి గాని దొరికితే మన ఇద్దరి పని గోవింద. ఆలోచించి ఎంత ఆలోచించినా నాకు ఐడియా రావట్లేదు. నువ్వు వెంటనే చెట్టు పైకెక్కే. మనం సేఫ్ అనుకుంటాను. తమ్ముడు, ఎలా ఆపాలి? నోరు మూసుకుని పరిగెడుతూ ఇలా పరిగెడుతూ ఉంటే అది ఆగదు. నా ఊపు లేకపోతే ఏదో ఒకటి చేసి ఆపోయ్యా. ఆపరా బాబు. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మో. ఓరే తమ్ముడు, నేను ఏజెంట్ అయిపోతాను అనుకుంటాను.